హలో ఫ్రెండ్స్, శ్రావణి కిచెన్కు స్వాగతం. బొంబాయి రవ్వతో సింపుల్గా ఈ స్వీట్ చేసుకోండి. చాలా బాగుంటుంది. చాలా సాఫ్ట్గా, చూస్తుంటేనే తినేయాలనిపించేంత టేస్టీగా, టెంప్టింగ్గా ఉంటుంది. ఈ స్వీట్ చేయడం కూడా చాలా ఈజీ అండి. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వని తీసుకోండి. 1 టీ స్పూన్ సోంపుని కంపల్సరీ యాడ్ చేయండి. ఈ ఫ్లేవర్తో ఈ స్వీట్కి మరింత టేస్ట్ వస్తుంది. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా అంటే వంట సోడా, 1/2 టీ స్పూన్ యాలక్కుల పొడి, చిటికెడు ఉప్పు వేయండి. 2-3 టీ స్పూన్ల వరకు చక్కెరను యాడ్ చేయండి. ఇలా రవ్వలో షుగర్ వేయడం వలన ఈ స్వీట్ చాలా సాఫ్ట్గా రెడీ అవుతుంది. అలాగే 1/2 కప్పు వరకు ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకుందాం. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీగడనైనా మెత్తగా చేసి యూజ్ చేసుకోవచ్చు. అలాగే కలపడానికి 1 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను కొంచెం కొంచెం వేస్తూ కలపండి. ఈ రెసిపీ కోసం 1 కప్పు వరకు పాలు పడతాయి. చూడండి, 1/2 కప్పు వరకు పాలు మిగిలాయి. ఇలా కలిపాక మూత పెట్టి 20 నిమిషాలు పక్కన పెట్టేయండి. ఈలోగా ఒక గిన్నెలోకి 1 కప్పు పైన 1/2 కప్పు వరకు చక్కెరను తీసుకోండి. ఇందులోకి 1 కప్పు వాటర్ని తీసుకుందాం. ఈ స్వీట్ కోసం లేత తీగ పాకాన్ని ప్రిపేర్ చేయాలి. పంచదార కరిగిపోయింది. మరో 2-3 నిమిషాలు మరిగించాలి. 2 వేళ్ళు అతుక్కునేలా వచ్చాక కొద్దిగా యాలక్కుల పొడి వేసి కలిపి గ్యాస్ ఆఫ్ చేయండి. చూడండి, ఇలా కాస్త 2 వేళ్ళు అతుక్కునేలా పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చూస్తే రవ్వ పాలను పీల్చేసి ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు మిగిలిన పాలను కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకుందాం. బ్యాటర్ అనేది మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మీరు పాలు యాడ్ చేసినా కానీ బ్యాటర్ థిక్గా అనిపిస్తే మరికొన్ని పాలను కానీ లేదా వాటర్ని కానీ యాడ్ చేసి కలపండి. డీప్ ఫ్రై కోసం ఇలా వెడల్పాటి ప్యాన్ని తీసుకొని ఆయిల్ని వేడి చేయండి. ఆయిల్ మీడియంగా హీట్ అవ్వాలి. చూడండి, ఇలా మీడియంగా హీట్ అవ్వాలి. పిండిని మరోసారి కలిపి ఇలా గంటెతో డ్రాప్ చేస్తే రౌండ్గా వస్తుంది. ఇలా మీరు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవచ్చు. 2 పక్కల టర్న్ చేస్తూ ఫ్రై చేయండి. వీటిని హై ఫ్లేమ్లో ఫ్రై చేయకూడదు, మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. అప్పుడే బాగా ఫ్రై అవుతాయి. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ నుండి తీసి ఎక్స్ట్రా ఆయిల్ని ప్రెస్ చేయాలి. కట్లెట్లా భలే కనబడుతుంది కదా. ఇలాగే అన్నిటినీ ప్రిపేర్ చేసి తీసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇవి వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసుకుందాం. పాకం కూడా గోరువెచ్చగా ఉండాలి. పాకాన్ని 2-3 నిమిషాలు బాగా పట్టించి తీసుకుందాం. అంతే, మన స్వీట్ రెసిపీ రెడీ. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో, అంతకంటే టేస్టీగా ఉన్నాయి. మనం వీటిని ఫ్రెష్ క్రీమ్తో పాలతో చేసాం కాబట్టి చాలా బాగుంటాయి. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతాయి. పిల్లలైనా పెద్దవారైనా చాలా ఇష్టపడతారు. మీరు కూడా ట్రై చేయండి. ఇంతే పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తాయి. సో ఫ్రెండ్స్, ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.